చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవల్లి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన దక్షిణ ఆగ్నేయ పీఠం శృంగేరి శారదా పీఠం. అలాగే ఈ పీఠం యొక్క ప్రత్యేకత గురించి ప్రస్తుత పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామి వారి వైశిష్ట్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? గురు పరంపర ఎంతో గొప్పదమ్మా. అటువంటి గురు పరంపరను మనకు ఈ కలియుగంలో ప్రవర్ధింపజేసి అవైదిక మతాల్ని 72 అవైదిక మతాల్ని ఖండించి మనకు సమన్వయాత్మకమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేసి శారదాపీఠాన్ని నెలకొల్పినటువంటి ఆదిశంకరుల యొక్క వైభవం నిజంగా అది మనం మాటల్లో చెప్పుకోలేనటువంటిది. మరి ఆ గురు పరంపరలో వచ్చినటువంటి ఆచార్య పురుషులంతా కూడా అత్యద్భుతమైనటువంటి వారి యొక్క పాండిత్యంతోనూ అలాగే కరుణతో, ముఖ్యంగా చెప్పాలి అంటే శృంగేరి పీఠంలో ఉన్నటువంటి ఆచార్యులలో ముఖ్యమైన లక్షణం అపరిమితమైనటువంటి కరుణ. వారి కరుణ ఎలా ఉంటుందంటే అసలు సామాన్యుణ్ణి కూడా అత్యంత ప్రేమగా వారు పలకరించి వారు ఇచ్చేటువంటి సందేశము ఆదేశం ఏదైనా సరే మనకి హితకరంగా వారు చెప్పే విధానం చాలా బాగుంటుంది. అటువంటి పరంపరలో సురేశ్వరాచార్యుల వారితో ప్రారంభమైన ఈ పరంపర మనకు 36వ పీఠాధిపతిగా అనంత శ్రీ విభూషితులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క జయంతి ఉత్సవ సందర్భం అక్కడ వర్ధంతిగా కూడా జరుపుకునేటువంటి ఒక సంప్రదాయం ఉంది. కాబట్టి ఆ సందర్భంగా మనం స్వామివారి గురించి మనం యథాశక్తిగా స్మరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే మహాసాగరాన్ని వర్ణించటానికి నిజంగా మనకు మాటలు చాలవు. కాబట్టి రఘువంశ ప్రారంభంలో కూడా కాళిదాస మహాకవి అంటాడు, ఈ యొక్క రఘువంశము అనేటువంటి మహాసాగరాన్ని అల్పమతినైన నేను ఎలా వర్ణించగలనని కాళిదాస మహర్షి, ఆయన నిజంగా కవికుల గురువైన కాళిదాసు మహర్షి ఆయనే అన్నాడు రఘువంశ ప్రారంభంలో. అలాంటిది మనం సామాన్యులమైన మనం జగద్గురువుల గురించి చెప్పుకోవాలి అంటే అది నిజంగా సాహసమే అవుతుంది. మరీ ముఖ్యంగా 36వ పీఠాధిపతి ఆ క్రమం ఎంత అద్భుతంగా ఉంది అంటే సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ తీర్థ స్వామివారు, వారి నుండి చంద్రశేఖర భారతీ స్వామివారు, అలాగే విద్యాతీర్థ స్వామివారు, అలాగే మన భారతీ తీర్థ స్వామివారు, వారి యొక్క ఇప్పుడు ఉత్తరాధికారి అయినటువంటి విధుశేఖర భారతీ స్వామివారి వరకు మనం చూసినట్టయితే నిజంగా ఇదంతా కూడా ఒక అత్యద్భుతమైన గురు పరంపర. నిజంగా చెప్పాలి అంటే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటోంది వివేక చూడమని. నిజంగా శంభు అంటే ఆ మహేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమశివుడే గురు రూపంగా ఈనాటికి కూడా మనల్ని అనుగ్రహించటానికి భూమిపై ఉన్నారు. ఆ రూపమే ఈ యొక్క జగద్గురువుల యొక్క రూపం, స్వరూపం. అసలు వారి తత్వం అవగతం చేసుకోవడం మానవ మాతృలమైన మనకు సాధ్యం కాదు. సమస్త శాస్త్రాలు, సమస్తమైనటువంటి విద్యలు, సమస్త ఉపాసనలు, అలాగే సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని ఒక సాగరంగా గనుక మనం తీసుకోగలిగితే ఆ సాగరమే మన జగద్గురువులు. మరి అటువంటి జగద్గురువుల యొక్క కరుణ కూడా ఎంత గొప్పది అంటే వారి యొక్క రాక ఎలా ఉంటుంది అంటే వసంతవల్ లోకహితం చరంతః అని, వసంత ఋతువు వచ్చినప్పుడు ఈ యొక్క ప్రకృతి అంతా ఎలా పరవశిస్తుందో వారి రాక చేత, వారి దర్శనం చేత, వారి యొక్క అనుగ్రహం చేత ప్రపంచమంతా కూడా అలా పరవశిస్తూ ఉంటుంది. మరి ఆ జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారితో ఒక స్వీయ అనుభవాన్ని మీకు మనవి చేస్తాను. అప్పుడు అద్వైతంలో నేను చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్టు విషయంలో సురేశ్వరాచార్యుల వారు రచించినటువంటి వారిని వార్తికకారులు అని అంటారు. అసలు మన సంప్రదాయంలో వేదవ్యాస మహర్షి అనుగ్రహించిన సూత్రాలకు భాష్యం రాశారు శంకరాచార్యుల వారు, వారిని భాష్యకారులు అంటారు. వారి భాష్యంపై సురేశ్వరాచార్యుల వారు వార్తికం అని రాశారు. చాలా విస్తృతమైన గ్రంథం. ఆ వార్తికం ఒక అద్భుతం. ఆ గ్రంథాన్ని రచించిన సురేశ్వరాచార్యుల వారు 2 వార్తికాలు రచించారు. ఒకటి బృహదారణ్యకోపనిషత్తుకు రచించారు, రెండవది తైత్తరీయోపనిషత్తుకు కూడా రచించారు. బృహదారణ్యకోపనిషత్తు భాష్య వార్తికం చదవగలిగే అదృష్టం కలిగింది. కానీ తైత్తరీయోపనిషత్తు భాష్య వార్తికాన్ని అధ్యయనం చేయాలి అంటే గ్రంథం లభించటం లేదు. కాబట్టి
దేశంలో నలుమూలలా తెలిసిన వాళ్లకు అందరికీ కూడా నేను విన్నవించుకున్నాను, ఆ గ్రంథాన్ని నేను అధ్యయనం చేయాలి ఎలా అని. అలా ఉన్నటువంటి క్రమంలో ఒకసారి శృంగేరి వెళ్ళటం జరిగింది అనుకోకుండా. అలా వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు, ఉదయం స్వామివారు తీర్థం అందరికీ ఇస్తూ ఉంటారు, దాదాపు 10 నుంచి 12 గంటల ప్రాంతాలు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ క్రమంలో నేను కూడా ఉన్నాను. ఉండి ఎప్పుడైతే స్వామివారిని సమీపిస్తూ ఉన్నానో, నిజంగా ఆ అద్భుత తేజోరాశిని మనం గనక దగ్గరికి వెళ్తుంటేనే మనకు మనోవాకాయములంతా కూడా స్తంభించిపోతాయి. అంత గొప్ప జగద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారు తీర్థం అనుగ్రహించిన తర్వాత అది స్వీకరించి అప్పుడు స్వామివారికి ఒక విన్నపం చేశాం. స్వామి, ఈ విధంగా తైత్తీరియోపనిషత్ భాష్య వార్తికాన్ని, సురేశ్వరాచార్యుల వారు విరచించిన భాష్య వార్తికాన్ని అధ్యయనం చేయాలి, చదవాలని ఉన్నది, కానీ గ్రంథం లభ్యం కావటం లేదు అంటే వారు వెంటనే అన్నారు, సురేశ్వరాచార్యుల వారి యొక్క వార్తికాన్ని మీరు అధ్యయనం చేయాలనుకుంటున్నారా ఉపనిషత్తుకు అంటే, అవును స్వామి. సరే, మంచిది అన్నారు. ఎందుకంటే అక్కడ చాలామంది వేచి ఉంటారు కాబట్టి మనం పక్కకు వచ్చేసాం. మరుసటి రోజు మళ్ళీ అక్కడ ఆ రోజు మిగతా దేవాలయాలు, ఉపాలయాలు ఇవన్నీ దర్శనంతో ఆ రోజు గడిచిపోయింది. మరి మరుసటి రోజు అదే సమయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారి ఎదుట నిలబడి దర్శనం చేసుకొని అలా తీర్థం స్వీకరణ చేసిన తర్వాత చిరునవ్వుతో అలా చూశారు. ఎందుకు స్వామివారు చిరునవ్వుతో ఉన్నారో మనకు తెలియదు. అప్పుడు అలా వెనక నుంచి వారి పీఠం ఇలా ఉంటుంది, వెనక నుంచి ఒక వస్త్రం ఉంది, దాని కింద నుంచి ఒక గ్రంథం తీసి అలా ఇచ్చారు. ఆ గ్రంథం చేతిలోకి ఎప్పుడైతే తీసుకున్నానో అదే తైత్తీరియోపనిషత్ భాష్య వార్తికం, సురేశ్వరాచార్యుల వారి వార్తికం. అంటే అతి సామాన్యుడు, ఏమాత్రం ప్రజ్ఞ లేనివాడు, అసలు వారి దృష్టిలో వారి పాద రేణువు కూడా కానటువంటి ఒక వ్యక్తికి అడిగినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ జగద్గురువులు ఆ గ్రంథాన్ని ఇస్తున్నారు అంటే వారి కరుణకు ఏమని చెప్పగలం. అంతటి అపారమైనటువంటి కరుణా సముద్రులు, శిష్య హితం కోరేటువంటి వారు. నిరంతరం కూడా మనమంతా ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇన్ని దేశాల్లో ఇన్ని ప్రాంతాల్లో ఉంటున్నామంటే వారు చేసేటువంటి తపస్సు అనుష్ఠానమే దానికి కారణమని ఈనాటికి కూడా విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా వారికి శతకోటి ప్రణామాలను అర్పిస్తూ ఉన్నాను. గురుగారు, మంత్రం అంటే ఏమిటి? మంత్రం యొక్క మహిమను ఎలా విశ్లేషించుకోవాలంటారు? మంత్రం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే మనం అందరం కూడా ఏదో ఒక మంత్రాన్ని స్వీకరించే ఉంటాం. అది నిజంగా అష్టాక్షరి కానివ్వండి, ద్వాదశాక్షరి కానివ్వండి, పంచాక్షరి కానివ్వండి, శివపరమైనటువంటి. మరి శాస్త్రం ఏం చెప్పింది అంటే మననాత్ త్రాయతే ఇది మంత్రం. మంత్రానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అంటే మననాత్ త్రాయతే ఇది మంత్రం అని. అంటే మనం మననం చేయటం వల్ల ఏ శబ్దాన్నైతే మననం చేస్తూ ఉంటామో అలా చేయడం వల్ల మనల్ని తరింపజేస్తుంది. ఇప్పుడు శివపంచాక్షరి తీసుకోండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని గురుముఖత ఎప్పుడైతే మీరు తీసుకున్నారో మంత్రం అలా జపం చేస్తూ ఉంటే కొన్ని రోజులైతే మీకు తెలియకుండా అలాగే లోపల మంత్రజపం జరిగిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే మంత్రాన్ని మనం ఆంతరంగికంగా ఎప్పుడైతే సాధన అనేది ప్రారంభమవుతుందో అప్పుడు నిజంగా త్రాయతే అనేటువంటిది నిజంగా చాలా ముఖ్యం. త్రాయతే అంటే 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి త్రాయతే అంటే దాటించడం, అంటే సంసార సముద్రంలో ఈవలి వైపు ఉన్న మనల్ని ఆవలి వైపుకి తీసుకొని వెళ్తుంది. తస్య అమృతస్య సేతు, శబ్దం ఎంత బాగుందో ఉపనిషత్తులో. అమృతస్య సేతు అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, అలాగే తరింపజేస్తుంది. అంటే ఇక ఈ ఐహిక బంధనాల నుండి మనల్ని సంపూర్ణంగా విముక్తి చేసి అపరిమితమైన అంటే పరిమితంగా ఉన్న మనల్ని అపరిమితంగా, అలాగే మనల్ని విశ్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ చైతన్యంతో ఏకత్వాన్ని కలిగిస్తుంది. అంత గొప్పది మంత్రం. కాబట్టే మనకి ఈ సందర్భంలో రత్నాకరుడు వాల్మీకి అయినటువంటి ఉదాహరణ కూడా మనకున్నది. అంటే కేవలం ఒక చిన్న మంత్రం, ఒక చిన్న నామ జపం చేత కూడా అంతటి గొప్ప పరిణామాలు కలిగాయి. కాబట్టి వాటిని కూడా మనం అవకాశం ఉంటే చెప్పుకుందాం. మనం మంత్రం అనేటువంటిది మనం గురుముఖత ఎప్పుడూ స్వీకరించాలి. స్వీకరించి నిష్ఠతో తదేకంగా మనస్ఫూర్తిగా చేయాలి. మనకెప్పుడూ సంఖ్య ప్రధానం కాదండి. ఎందువల్ల అంటే మనం సంఖ్య మీద దృష్టి పెట్టరాదమ్మా. మనం 5 సార్లు చేసినా చాలు, కానీ గురువు మనకి ఏ విధంగా చెప్పాడో ఆ విధమైన భావనతో చేయాలి. ఎందువల్ల అంటే
మంత్రం ఎలా తరింపజేస్తుంది అంటే గురువు మనకిచ్చినప్పుడు మన మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతతను మనం మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి తెచ్చుకోవాలి. ఒక్క నిమిషం మనం మౌనంగా ఉండి అదే ప్రశాంతతతో అదే ఏకాగ్రతతో కేవలం ఒక్కసారి మంత్రజపం చేసినా కూడా సరిపోతుంది. మనం 1,00,000 సార్లు సంఖ్యాపరంగా చేస్తాం, కానీ నిజంగా అందులో 1-2 సార్లు మాత్రమే ఎలా చేయాలి అని మన గురువు నిర్దేశించాడో అలా చేసుంటాం. కాబట్టి మొట్టమొదట సంఖ్యను చాలా పెంచుతారు, ఆ తర్వాత సంఖ్య అనేటువంటిది క్రమంగా దూరం అయిపోతుంది, సత్యం అనేటువంటిది మనకు దగ్గర అవుతుంది. ఎందుకంటే సంఖ్యాపరంగా ఉండటం అనేది కూడా ఒక బంధనమే. ఇప్పుడు ఒక బంధనాన్ని వదిలించుకొని ఇంకో బంధనాన్ని పట్టుకోవడం ఎందుకు? మన ఉద్దేశం కూడా బంధనాల నుండి విముక్తి కావడమే. కాబట్టి అన్ని బంధనాల నుండి విముక్తులు కావాలి అంటే, అపరిమితులం కావాలి అంటే మంత్రం అనేటువంటిది ఒక మనకు సాధనం కావాలి. ఆ సాధనం నిజంగా చెప్పాలి అంటే వేదాంతం ఏమంటుందంటే, అసలు ఒక ముళ్ళును తీయాలి అంటే మరొక ముళ్ళును తీసుకొని ఈ ముళ్ళును తీసి 2 ముళ్ళులు కూడా పక్కన పెట్టేసేయని చెప్తుంది. అంటే ఏది కూడా బంధకం కారాదు. అందువల్ల సంఖ్య ఎప్పుడు కూడా ప్రధానం కాదు. మనం చేసేటువంటి విషయం, మనం అనుసరించే మార్గం, మనలో ఆంతరంగికంగా ఏర్పడేటువంటి చైతన్యంలో కలిగినటువంటి ప్రభావం చాలా ముఖ్యం. అది ఎప్పుడైతే కలుగుతుందో మంత్రసిద్ధి కలిగింది అని అంటాం. మంత్రసిద్ధి ఎలా కలుగుతుంది అంటే, ప్రతి మంత్రానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుందమ్మా. నిజంగా సంస్కృత శబ్దం ఎలా ఏర్పడిందో కూడా మనకు అవకాశం ఉంటే తెలుసుకుందాం. ఎందువల్ల అంటే ప్రతి శబ్దం కూడా సంస్కృతంలో చాలా గొప్పది. ఆ శబ్దానికి సంబంధించిన అధిదేవతలు ఉంటారు. ఆ అధిదేవతలు ఎప్పుడైతే ప్రసన్నులవుతారో వారి యొక్క శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ శక్తి వల్ల మనిషికి అసాధ్యం అంటూ ఉండదు. నిజంగా చెప్తారు కదా, చాలామంది ఎన్నెన్నో ఘనకార్యాలు సాధించారు అంటే మంత్రం యొక్క ప్రభావం చేత. ఆ మంత్రం యొక్క ప్రభావం చేత మనిషి ఎంత గొప్ప ఉన్నతిని పొందవచ్చు అంటే, అసలు జీవితాన్ని కూడా ధన్యం చేసుకొని తరింపజేసుకొని ఇక ఈ యొక్క సంసార సాగరం నుండి ఆయన విముక్తుడు కూడా కాగలడు మంత్రం చేత. కాబట్టి మంత్రం మానవునికి అత్యంత హితకరమైంది అని మనం గ్రహించాలి. అలాగే మంత్ర అనుష్ఠానాన్ని ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా చేయాలి. అలా చేసినప్పుడు నిజంగా లక్ష్య సిద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి అని చెప్తుంది శాస్త్రం. గురువుగారు, భగవద్గీత అనేది కేవలం పార్థుడి యొక్క సందేహాలను నివారించడానికి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసిందా? నిజానికి భగవద్గీత యొక్క పరమార్థం ఏంటి? భగవద్గీత అర్జునునికి ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ దయతో అనుగ్రహించారు కదండి. మరి అది అర్జునునికి చెప్పినటువంటి భగవద్గీతను మనం ఎందుకు పఠనం చేయాలి? దానివల్ల ఏమిటి ఉపయోగం, ప్రయోజనం నిజంగా ఉందా? ఎందుకంటే ఈ సందేహం వస్తుంది, అది చెప్పింది అర్జునికి కదా, మనకు కాదు కదా. దీనికి సమాధానం కూడా భగవద్గీతలోనే ఉందమ్మా. అది ఎలా అంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అనేటువంటి ఈ యొక్క ధ్యాన శ్లోకంలో మనకు అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అని కూడా చెప్పబడింది. కాబట్టి అటువంటి అంబ ఆ భగవద్గీతను మనం గనక తల్లిగా స్వీకరిస్తే ఆమె భవద్వేషిణీం అంటే పాపములనన్నింటినీ కూడా నివారించేది అని ధ్యాన శ్లోకం. అక్కడ మనం చూసినట్టయితే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అన్న వాక్యానికి అర్థం ఏమిటి అంటే, పార్థుడు అనేటువంటి శబ్దం కేవలం అర్జునునికే కాదమ్మా. పార్థుడు అంటే పృథివీ నుండి ఉద్భవించినవాడు. మరి మనమంతా కూడా పృథివీ నుండి ఉద్భవించిన వాళ్ళమే కదా. కాబట్టి మనమంతా కూడా ఆ పార్థుని యొక్క స్వరూపాలే కదా. కాబట్టి భగవద్గీత అనేటువంటిది మన అందరికీ ఉపదేశించబడింది, మన అందరికీ కూడా అనుగ్రహింపబడింది. నిజంగా చెప్పాలి అంటే గొప్ప వరం ఇచ్చారు. ఆ వరాన్ని ఇప్పుడు మంచిగా వచ్చేటువంటి కాంతిని నేను చూడను అని మనం అడ్డంగా ఏదైనా వస్తువు ఉంచుకుంటే నష్టపోయేది మనమే కదా. భగవంతుడు వరం ఇచ్చాడు భగవద్గీత రూపంలో అమృతత్వాన్ని. అందుకే అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అని చాలా స్పష్టంగా చెప్తోంది. అద్వైత అమృత వర్షం అది అంటే అలా కురుస్తున్నటువంటి అమృత అనుగ్రహ వర్షం భగవద్గీత. మరి అటువంటి అద్వైత తత్వాన్ని అందిస్తున్నటువంటి భగవద్గీతను ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయాలి. సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేసే విజ్ఞాపన ఏమిటి అంటే, దయచేసి మీ ఇళ్లలో భగవద్గీత గ్రంథం ఉంచండి. మీరు చాలా
మీ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై దాన్ని అధ్యయనం చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం గ్రంథం మీ ఇంట్లో ఉంటే చాలు. దాని నుండి వచ్చేటువంటి ఆ దివ్యమైన తరంగ శక్తి కూడా ఒకరోజు మిమ్మల్ని ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసే స్థాయికి తీసుకుపోతుంది. ఇంకొకటి, మీ పిల్లలైనా ఎవరైనా సరే ఆ గ్రంథం పట్ల ఆకర్షితులై గ్రంథాన్ని అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలి. భగవద్గీత లేని ఇల్లు అంటే అది నిజంగా శోభాయమైనటువంటి ఇల్లు కాదు, శ్రేయస్కరమైనటువంటి ఇల్లు కాదు అని మనం భావించాలి. దివ్యమైన అఖండమైన జ్యోతి భగవద్గీత. కాబట్టి మీరు అధ్యయనం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ గ్రంథం మాత్రం ఇంట్లో ఉండాలి. ఆ కేవలం అక్షర స్వరూపమైన భగవద్గీత మీ ఇంట్లో ఉంటే చాలు. ఆ శబ్ద తరంగాలు అనేటువంటివి మీ యొక్క అంతరంగంలోకి ప్రవేశిస్తాయి. ఎందుకంటే అక్షర స్వరూపం అది. మీరు కేవలం అధ్యయనం చేస్తేనే దానివల్ల ఉపయోగం అనుకోవద్దండి. అధ్యయనం వల్ల మహా ఉపయోగం ఉంది, దానివల్ల మహా ప్రయోజనం ఉంది. కానీ చదవలేని వాళ్ళు కూడా తెచ్చి అక్కడ ఉంచండి. ఉంచితే ఆ అనుగ్రహం వల్ల మీరే మెల్లగా ఆ భగవద్గీత గ్రంథం పట్ల ఆకర్షితులై ఒకరోజు మీరే దాన్ని తెరిచి చదివి దాన్ని ఎందున్నటువంటి అంశాన్ని తెలుసుకొని కృతకృత్యులయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి భగవద్గీతలో అంత శక్తి ఉందమ్మా. అటువంటి దివ్యమైనటువంటిది భగవద్గీత. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఎన్ని అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయో సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పింది కదా. మరి ఆయన దివ్య వాణిని మనం ఎలా వినాలి అంటే భగవద్గీత రూపంలోనే మనం వినాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా అద్భుత ప్రయోగాన్ని, ఈ యొక్క ప్రయోజనాన్ని పొందాలి అని ఆశిస్తున్నాను. గురువు గారు, భక్తి అనేది ముక్తికి మార్గంగా మనం పేర్కొనవచ్చు. భక్తి అసలైన నిర్వచనం ఏమిటి? నిజంగా శాస్త్రోక్తంగా చెప్పాలి అంటే మనకు నారద భక్తి సూత్రాలు అని ఉన్నాయమ్మా. నారదుడు గొప్ప భక్తుడు కదా. నిజంగా చెప్పాలి అంటే హరినామ తత్పరుడై నిరంతరం కూడా ఆయన ఎడదెగక ముల్లోకాలు కూడా, అంటే ఆయన ముల్లోకాలు తిరగడానికి కారణం కలహ కారణాలు కొంతమంది చెప్తుంటారు, కానీ హరినామాన్ని సర్వత్రా కూడా వ్యాపింపజేయడం ఆయన యొక్క లక్షణం. నిజంగా చెప్పాలి అంటే నారదుని యొక్క సంచారం సర్వత్రా ఉండొచ్చు. ఎక్కడ భగవన్నామం ఉందో అక్కడంతా కూడా ఉంటారమ్మా. ఇప్పుడు ఇక్కడ మన మధ్య కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకు భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క తత్వం, భగవంతుని యొక్క నిజ వైభవం గురించి ఎక్కడైతే చర్చ జరుగుతుందో అక్కడికి అంతా ఆయన వచ్చే అవకాశం ఉంది. మనం ఈనాటికి చూస్తే మన సమీపస్థుడైనటువంటి త్యాగరాజ మహర్షికి ఆయన స్వరార్ణవం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు నారద మహర్షి. అలాగే ఎంతోమంది సాధకులకు కూడా నారద మహర్షి యొక్క అనుగ్రహం చేత వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. ఈనాటికి కూడా త్రిలోక సంచారం చేస్తూ ఏ లోకంలో ఉన్నా భగవంతుని పట్ల అనురక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తికి నారద మహర్షి దర్శనం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. మనకు శ్రీమద్ భాగవతంలోనే ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు అయ్యాడు, హరిభక్తుల్లో అగ్రగణ్యుడు అయ్యాడు అంటే దానికి కారణం ఆయన నారద మహర్షి దగ్గర నుండి ఉపదేశం పొందటమే. అంటే మాతృ గర్భంలో ఉన్నప్పుడే ఉపదేశం పొందాడు, ఆ అనుగ్రహం పొందాడు. కాబట్టి అటువంటి దివ్యమైన శక్తి ఉంది. కాబట్టి మరి అటువంటి నారద మహర్షి భక్తికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి నారద భక్తి సూత్రాల్లో అంటే ప్రథమ సూత్రంలోనే ఏం చెప్పారు అంటే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని చెప్పారు. ఇది భక్తికి నిర్వచనం అమ్మ. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. నిజంగా భౌతికమైనటువంటివి అనేక రకాలైన ఇవి మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం, కానీ పరాప్రేమ, పరమ ప్రేమ, భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ ఎంత దివ్యమైంది అంటే అక్కడ రెండు అనేటువంటి వస్తువు లేదు, అక్కడ ఏకత్వమే ఉంది. అందువల్లే ఇది గొప్పది. అక్కడ విచ్ఛిన్నం కాదు. ఎందువల్ల అంటే ద్వితీయాద్వై భయం భవతి అంటోంది శాస్త్రం. రెండు వస్తువులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పరస్పరం అక్కడ అవగాహన లోపం కానీ అక్కడ ఘర్షణ సంఘర్షణకు అవకాశం ఉంటుంది. కానీ భక్తి అనేటువంటిది పరాప్రేమ కాబట్టి అది అద్వైతమే. ఆ అద్వైతంలో ఏకత్వమే ఉంటుంది. కాబట్టి కేవలం భగవంతుడే ఉంటాడు. మనం మరి లేమా అంటే సముద్రంలో అలలు లేవా? మరి అలలు ఉన్నంత మాత్రాన అవి సముద్రానికి చెందవా? అలా ఉంటాం మనం. ఆ భావన ఎప్పుడైతే మనం చేసుకుంటామో అది నిజమైన భక్తి. అంతేకాని రాగద్వేషపూరితమైన భక్తి కూడా ఉంటుందమ్మా. అది ఎలా అంటే శైవ, వైష్ణవ, శాక్తేయ ఇలా భిన్న భిన్న రకాలు ఉంటారు కదా మన సంప్రదాయంలోనే. ఇక పరమతాల గురించి అసలు ఆలోచన చేయలేం. మరి వారిలో భగవంతుని పట్ల భక్తి ఉండటానికి బదులుగా కొంతమందికి రాగం ఉంటుంది. రాగం ఉన్న చోట ఖచ్చితంగా ద్వేషం ఉంటుంది.
అంటే ఈయన ఎందు అనురాగం, ఆయన ఎందు విపరీతమైన ద్వేషం. శివుడు అంటే ఇష్టం, విష్ణువు అంటే ద్వేషం. విష్ణు అంటే ఇష్టం, శివుడు అంటే ద్వేషం. వీళ్ళిద్దరిలో అమ్మవారంటే కొంతమందికి ద్వేషం. అంటే దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే భక్తులుగా చెప్పుకునే వాళ్ళు నిజంగా భక్తి మార్గంలో లేరు. వాళ్ళది అనురాగం మాత్రమే, ఇష్టం మాత్రమే అక్కడ ఉంది. కాబట్టి ఇష్టం ఉన్న చోట అయిష్టం ఉంటుంది, ద్వైతం, ద్వంద్వం. కాబట్టి అలా కాకుండా సర్వదేవతా స్వరూపం కూడా ఒక్కటే అనేటువంటి ఒక అద్వైత భావన ఉన్నవానికి అసలు ఏ రూపాన్ని చూసినా కూడా శివునిలో విష్ణువు, విష్ణువులో శివుడు, ఈ ఇద్దరిలో శక్తిని దర్శించి అసలు ఆయనకు భేదభావం అనేటువంటిదే లేదు. కాబట్టి మనకు ఋగ్వేదం ఏదైతే చెప్పిందో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని, మనం అనేక నామరూపాలతో ఉన్నటువంటి ఏకమైనటువంటి ఆ పరమాత్మను మనం అనేక రూపాల్లో దర్శిస్తున్నాం, దర్శించిన రూపంలో ప్రకీర్తిస్తూ ఉన్నాం. కానీ ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటే అనేటువంటి నిజరూప వైభవాన్ని గ్రహించిన వాళ్ళే నిజమైన భక్తులుగా మనం భావించాలి. గురుగారు, అంతా మాయా అని అంటూ ఉంటారు. మాయా అనే వేదాంత పదానికి ఉన్న నిర్వచనం ఏంటి? మాయ అనేటువంటి అంశం మాకు వేదాంత శాస్త్రంలో ప్రధానమైన భూమిక వహిస్తున్నాం. ఎందుకంటే వేదాంతంలో ఎక్కువ అధ్యయనం అంతా కూడా దాని మీదే ఉంటుంది. దక్షిణామూర్తి మన స్తోత్రంలో కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు ఇచ్చిన స్తోత్రంలో కూడా విశ్వం దర్పణ దుశ్చమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథా నిద్రయ యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని అక్కడ మాయ అనే శబ్దం ఉంది. అలాగే మాయయా కల్పితం జగత్ అని తంత్రశాస్త్రం చెప్తోంది. మాయయా కల్పితం జగత్ అని. అలాగే మనం చూసినట్టయితే మాయ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మాయ అనే విజృంభణ, మాయాకల్పిత అనేటువంటి ఆ విజృంభణ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనకు అదే స్తోత్రంలో మనకిచ్చారు. ఈ విధంగా మనం చూసినట్టయితే మాయ అనే శబ్దం ఏమిటి అంటే ఏది లేదో అది మాయ అని చెప్తుంది. ఏది లేదో దాన్ని ఊహించుకోవడం మాయ. మరి అది ఎలా అంటే దానికి కూడా ఒక అద్భుతమైన ఒక వృత్తాంతం ఉంది. ఇప్పుడు సమయం ఉంటే కనుక చెప్తాను. ఆ వృత్తాంతం ఏమిటి అంటే ఈ ప్రశ్న, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, నారద మహర్షి మనందరి కోసం విష్ణుమూర్తిని అడిగాడంట. స్వామి, మాయ, ఈ లోకాలన్నీ కూడా మాయ చేత మోహింపబడుతున్నాయని అంటున్నారు కదా, మాయ అంటే ఏమిటి, మీ విష్ణుమాయ తెలుసుకోవాలని ఉంది అంటే, విష్ణుమాయ గురించి తెలుసుకోవడం మంచిదే, కానీ ప్రస్తుతం నాకు జలం అవసరం, దాహంగా ఉంది కాబట్టి కొంచెం మంచి శుద్ధ తీర్థం జలం తీసుకొని రా అని. సరే, నీళ్లు తీసుకొని రా అంటే సమీపంలో ఒక నది ఉన్నట్టు అనిపించి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఒక దొప్ప తీసుకొని వెళ్ళాడు, స్వామికి నీళ్ళు ఇవ్వాలి. అక్కడ తీసుకుంటూ ఉన్న సందర్భంలోనే ఎవరో పాపము ఆ నదీ ప్రవాహానికి కొట్టుకొని వస్తున్నటువంటి ఒక మహిళను చూశారు, ఒక స్త్రీని చూశారు. చూసి ఆమెను ఆపే ప్రయత్నం చేస్తే ఆమె వెళ్ళి, వద్దండి, నన్ను ఆపొద్దండి, నేను ఆత్మహత్య చేసుకోవాలి అని దీంట్లో దూకాను, మీరెందుకు ఇలా నన్ను ఆపుతున్నారు అంటే, అదేంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటే, తల్లి తండ్రి చిన్నప్పుడే వెళ్ళిపోయారు, ఇక రోజులు గడవటం కష్టమైపోయింది, ఈ ప్రపంచం అంతా కూడా చాలా దుష్టమైన మార్గాల్లో ఉంది కాబట్టి ఇటువంటి ప్రపంచంలో ఉండే బదులు నన్ను నేను ఈ నదికి అర్పణ చేసుకుందామని అనుకున్నాను, ఆ నిర్ణయంతోనే ఇలా చేశాను. లేదు, ఆత్మహత్య అనేటువంటిది మహాపాపం అని శాస్త్రం చెప్తోంది కాబట్టి అలా కూడదు, మరి కాపాడారు కాబట్టి మీరే నన్ను అనుగ్రహించాలి అంటే నారద మహర్షి సరే అని వారిద్దరు వివాహం చేసుకొని వారిద్దరూ అక్కడ ఒక గృహం నిర్మించుకొని అలా ఉంటూ వాళ్ళకు ఎంతోమంది సంతానం కలిగి అలా ఉన్న సమయంలో వాళ్లకు ఆ దేశంలో తీవ్రమైనటువంటి క్షామం రావటం, ఆ క్షామమైన తర్వాత వాళ్ళ కొంత పరిస్థితులు బాగవుతున్నాయన్నప్పుడు ప్రళయం లాంటి ఒక పెద్ద తుఫాన్ రావటం జరుగుతుంది. మరి అది ఎంత ఉందంటే నదులు వాగులు అన్నీ కూడా పొంగి అవి ప్రవహిస్తూ ఉండి ఆ ప్రవాహంలో వీళ్ళ ఇల్లు కూడా కొట్టుకొని పోతుంది. ఈయన తన సంతానము తన భార్య అలా కొట్టుకొని పోతుంటే తన శక్తియుక్తులు వహించి ఆమెను ఒక చేత్తో పిల్లలను ఒక చేత్తో పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రవాహం ఎంత ఉంటుందంటే ఒక బిడ్డ వెళ్ళిపోతాడు. అయ్యో, ఎంత ప్రాణప్రదంగా పెంచుకున్న చిన్న పిల్లవాడు వెళ్ళిపోయి, ఇంతలో ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, ఇంకొకరు అలా చూస్తూ ఉంటే తన చేతిలోంచి అందరూ వెళ్ళిపోతారు పిల్లలు. ఈ చెయ్యి రిక్తహస్తం చూస్తాడు, అయ్యో ఇంతమంది పిల్లలను పట్టుకున్న ఈ చెయ్యిలో ఒక్కరు కూడా లేరే, ఈ ప్రవాహంలో కొట్టిపోయారే అని చూస్తుంటే ఇక్కడ
ఇటువైపు ఈమె కూడా వెళ్ళిపోయే ప్రయత్నం, అంటే ఆమె కూడా ఆ ప్రవాహానికి తట్టుకోలేక ముందుకు వెళ్ళిపోతుంది. సరే 2 చేతులతో కనీసం ఆమెనైనా కాపాడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయి ఆమె కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు చూస్తే 2 చేతులు, ఒకప్పుడు మొత్తం అందరినీ పట్టుకొని ఉన్న 2 చేతుల్లో ఎవరు లేరు. అప్పుడు అనుకుంటాడు, ఇటు భార్య లేక పిల్లలు లేక ఈ సంసారంలో నేను ఉండటం ఎందుకు, నేను కూడా ఈ ప్రవాహంలో నేనే ప్రయత్నం చేయకుంటే దీంట్లో వెళ్ళిపోవచ్చు, అదే మంచిది అని అనుకుంటున్నప్పుడు, ఏమయ్యా ఎంతసేపు అయింది, నువ్వు జలం తీసుకొని రావడానికి వెళ్ళావు కదా అని ఒక శబ్దం వినిపించింది. అయ్యో ఇది ఎవరో నేను బాగా విన్న స్వరమేనే అని అప్పుడు చూసేసరికి విష్ణుమూర్తి నది దగ్గర నిలబడి, ఏమయ్యా నదికి వచ్చావు, నాకు నీళ్లు తీసుకొని వస్తే దాహంగా ఉందని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చావు ఎంతసేపు అయినా రావు అంటే, అప్పుడు బయటకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మాయ అంటే ఏమో నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది, అది మాయమ్మ అంటే అలా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఇవి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అంటే అలా జరుగుతున్నాయి. కాబట్టి మాయ విషయంలో పెద్ద పెద్ద వాళ్ళే వ్యామోహితులు అవుతున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే, నారద మహర్షి ఏ విధంగా అయితే విష్ణుమూర్తి పాదాలని ఆశ్రయించాడో, మనం కూడా భగవంతుణ్ణి కనుక ఆశ్రయిస్తే ఏ దేవతా రూపమైనా మాయ మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మాయ అనేది భగవంతుని యొక్క అధీనంలో ఉండే శక్తి. కాబట్టి మాయను ఎవరైతే అతిక్రమించాలనుకుంటారో వాళ్ళు మాయతో ఎప్పుడు కూడా పోటీ పడరాదు, యుద్ధం చేయరాదు. మాయకు అధిదేవత అయినటువంటి అధిష్టానమైనటువంటి పరమాత్ముని యొక్క పాదాలను ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినట్టయితే సహజంగానే మాయాశక్తులన్నీ కూడా వెళ్ళిపోయి భగవంతుని యొక్క నిజరూప దర్శనం అవుతుంది. అందుకే మాయాశక్తి విలాస కల్పిత మహామోహాగ్ర సంహారిణే అని ఆ మాయ యొక్క విజృంభితమైనటువంటి శక్తులన్నింటినీ కూడా పారద్రోలి మనకు పరమ ప్రశాంతినిచ్చే పరమాత్మ పాదాలని మనం ఆశ్రయించాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గురుగారు, మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా ఇలా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.